హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. గుర్తుంచుకోండి, ఎవరికి చెప్పుకున్నా తీరని దుఃఖం భార్యకి చెప్పుకుంటే తీరిపోతుంది. ఎందుకు అంటే ప్రతి మగవాడికి భార్య ఒక శక్తి. అలాగే ఆ శక్తిని అర్థం చేసుకుని ఎలాంటి సమయాల్లో ఆ శక్తిని గ్రహించాలో, ఎలా ఆ శక్తిని ఇంకా శక్తివంతంగా మార్చుకోవాలో తెలుసుకోగలిగితే ప్రతి మగవాడి జీవితం కూడా అద్భుతంగా ఉండిపోతుంది. ఏ భర్త అయితే తన దుఃఖాన్ని అంతటినీ ఓదార్చగలిగేది తన భార్య మాత్రమే అని నమ్మగలుగుతాడో, ఏ భర్త అయితే తన కష్టాన్ని అంతటినీ కూడా మర్చిపోయేలా చేసేది తన భార్య అని విశ్వసించగలుగుతాడో, ఏ భర్త అయితే తనకున్న సమస్యలన్నీ కూడా ఇతరులతో కాక తన భార్యతో మాత్రమే పంచుకోగలుగుతాడో, ఏ విషయంలోనైనా తన భార్య తరువాతే ఎవరినైనా నమ్మగలుగుతాడో, ఇక తన భార్య బాగుంటే తన కుటుంబం మొత్తం కూడా బాగుంటుంది అని నమ్మగలుగుతాడో, ఇక సంపద విషయంలో తన భార్య ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబానికి తెలియకుండా ఎంత డబ్బు దాచినా అది రేపటి రోజు తన కుటుంబాన్ని కాపాడడానికే అని నమ్మగలుగుతాడో, ఆ నమ్మకాలన్నీ కూడా తన భార్యపై ఏ మగవాడైతే కనబరచగలుగుతాడో ఆ భర్త నమ్మకాన్ని ఆ భార్య ఎప్పటికీ కూడా కోల్పోదు. ఖచ్చితంగా తను నిలబెట్టుకుంటుంది. తన భర్త ఒక్కడు నమ్మగలిగితే చాలు అనుకుంటుంది. ప్రతి భార్య కూడా ఈ లోకం ఎన్ని నిందలు వేసినా తన భర్తకు తెలుసు తనంటే ఏంటో అని, ఇంకెవ్వరికీ కూడా నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటుంది. ఇక అలాంటి ధైర్యాన్ని, అలాంటి నమ్మకాన్ని భర్త భార్యకు ఇవ్వగలగాలి. ఇక భార్య కూడా దాన్ని నిలబెట్టుకోగలగాలి. అర్థమైంది కదండి? భర్త బలమే కాదు, అలాగే బలహీనతలు కూడా తెలిసిన వ్యక్తే భార్య. భర్త ఎప్పుడైనా పరాజయం పొందినప్పుడు లేదా వ్యాపారంలో నష్టాలు కలిగినప్పుడు, ఎందుకయ్యా బాధపడుతున్నావు, ఇలాంటివి మన జీవితంలో ఎన్నో పోయాయి, ఇంతకంటే ఎక్కువే ఎన్నో భరించాం కూడా, ఇది పోతేనేమి, మళ్ళీ ప్రయత్నిద్దాం, నీ శక్తి ఏంటో నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, ఇలానే మళ్ళీ కష్టపడగల శక్తి, సాధించగల పట్టుదల నీకు ఉంది, ఇంట్లో నేను చూసుకుంటాను, నువ్వు మళ్ళీ ప్రయత్నించు అని భార్య అనగలిగితే మగవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువులాగా లేచి నిలబడతాడు. అంతటి శక్తిని ఇవ్వగలిగేది ఒక భార్య మాత్రమే. గుర్తుపెట్టుకోండి, శ్రీరామచంద్రుడికి కూడా చివరి రోజుల్లో యుద్ధం ఎంతో కష్టమైపోయింది. నిరాశ చెంది ఇలా అనుకున్నాడల్లా, సీతాదేవి వచ్చి నన్ను కౌగిలించుకుంటే బాగుండేది, అలాగే నాకు శక్తి వచ్చేది అని నేను శక్తిహీనుడైపోయాను అని ఆయన ప్రార్థనకి అగస్త్య మహర్షి దిగివచ్చి శ్రీరామునికి ఆదిత్య స్తోత్రాన్ని ఇచ్చి సూర్య భగవాను ఆరాధించవయ్యా, సీతాదేవి ఇవ్వగలిగిన శక్తినంతటినీ కూడా సూర్యశక్తి రూపంలో నీకు ఇస్తాడాయన అన్నాడట. ఇక శ్రీరామచంద్రమూర్తి ఆ సూర్యశక్తితో రావణాసురుడిని ఓడించాడట. ఒక భార్య అంతటి శక్తినిస్తుంది. తన భర్తకి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉండండి, ఒకరినొకరు ఓదార్చుకోండి, ఒకరినొకరు ఉద్ధరించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. అప్పుడు జీవితంలో ఏ సమస్యనైనా సరే ప్రేమతో ఎదుర్కోగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, మగవాడి జీవితానికి భార్యకు మించిన గొప్ప భరోసా మరొకటి ఉండదు. అలాగే భార్యకు కూడా భర్తకు మించిన ప్రపంచం వేరొకటి ఉండదు. నిజమే కదండి? భార్య ఎప్పుడూ కూడా ఉదయాన్నే తన భర్తని వారి పెళ్ళైన కొత్తల్లో ఎలా అయితే పలకరించిందో ప్రతిరోజు అలా పలకరిస్తే వారి దాంపత్య జీవితం ఎంతో బాగుంటుంది. 30 ఏళ్ల కాపురమైనా సరే అలాగే పలకరించాలి. పొద్దున లేవగానే ఒక చలోక్తి, ఒక సరదా,
ఒక సరసం ఆయనకి ఈ వయసులో ఏంటి, ఆవిడికి ఈ వయసులో ఎందుకు అని అనుకోకండి. పర్వాలేదు, మీరేమీ తప్పు పని చెయ్యట్లేదు. పొద్దున్నే లేచి మొహం కడుక్కోపోయారా, ఎంత బాగుంటుందో మీ ముఖం అని భార్య ఒక్క మాట అంటే చాలు భర్త సూర్యనారాయణులా వెలిగిపోతాడు. కాస్త నువ్వు నుదుటిన బొట్టు పెట్టుకోకూడదా, చూడ్డానికి 2 కళ్ళు చాలవు అని భర్త అనగలిగితే ఆ బొట్టు పెట్టుకుని భార్య ఎంతో మురిసిపోతుంది. వర్ణించ చాలదు. ఎందుకంటే ఒక నిజమైన భార్య భర్త పొగడ్తను తప్పకుండా కోరుకుంటుంది. అంతేకాని రోజు చూసే ముఖమే అని భర్త అన్నా లేదా భార్య అన్నా వారి జీవితంలో విరాసలే తప్ప సరసాలు సరదాలు ఎప్పటికీ ఉండవు. ప్రతి ఉదయాన్ని ఒక స్వచ్ఛమైన చిరునవ్వుతో, ఒక మంచి మాటలతో ప్రారంభించండి. ఇక అప్పుడు ప్రతిరోజు కూడా బాగుంటుంది. ఆనందంగా జీవించండి. ఎవరిని ఎక్కువగా నమ్మకండి. గుర్తుపెట్టుకోండి, ఎండాకాలంలో నిన్ను రక్షించిన నీ చెప్పులే వర్షాకాలంలో నీ మీద బురద చల్లుతూ ఉంటాయి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచడం నేర్చుకోండి. జీవితంలో ఏ మరక లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు. నిజమే కదండి. అలాగే చూశారు కదా ఇవాల్టి వీడియో. భర్త ఈ విధంగా అయితే, భార్యాభర్తలు ఈ విధంగా అయితే ఉంటే వాళ్ళు 60 ఏళ్ళు వయసు వచ్చేదాకా కూడా అన్యోన్యంగా సాగిపోతూ ఉంటారు. ఈ వీడియోలో అయితే చాణక్యులు గారు మనకి ఈ విధంగా అయితే నీతి శాస్త్రాన్ని బోధించారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ అయితే చూస్తుంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవిత సత్యాల గురించి, అలాగే మనం సక్సెస్ని ఎలా అందుకోవాలి అన్న దాని గురించి, ఇంకా మరిన్ని మంచి మోటివేషనల్ సూక్తులు, ఆయన మాటలు రేపటి వీడియోలో ఎలా ఉన్నాయో మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.